రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ప్రస్తుతం ఒక పెన్ డ్రైవ్ చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులను సిట్ నోటీసులు ఇవ్వబోతున్నారన్న సమాచారాల మధ్య ఈ పెన్ డ్రైవ్ కేసును ప్రూవ్ చేయడానికి సాలిడ్ ఎవిడెన్స్ అని సిట్ భావిస్తోంది. ఎస్ఐబి చీఫ్ గా పనిచేసిన సమయంలో ప్రభాకర్ రావు ఆ పెన్ డ్రైవ్ లో కీలక సమాచారాన్ని నమోదు చేసినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఇందులో వందల సంఖ్యలో ఫోన్ నంబర్లు, అలాగే రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జీలు, వ్యాపారవేత్తల ప్రొఫైళ్ల వంటి సున్నితమైన సమాచారం ఉండటం సిట్ ను మరింత అప్రమత్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డేటా ఆధారంగా సిట్ ప్రస్తుతం ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఎల్లుండి వరకు విచారణ కొనసాగనున్న నేపథ్యంలో పెన్ డ్రైవ్ లోని వివరాలపై మరింత లోతుగా ప్రశ్నలు సంధించేందుకు సిట్ సిద్ధమవుతోంది. ఇక మరోవైపు కీలక మలుపు తిరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, హరీష్ రావులకు ఉచ్చు బిగిస్తోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాకర్ రావుతో పాటు ఇద్దరు మాజీ సీఎస్లు, ఒక మాజీ ఎస్ఐబి చీఫ్ ను సిట్ విచారించడంతో ఫోన్ ట్యాపింగ్ ఎవరి ప్రయోజనాల కోసం జరిగిందనే అంశంపై అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే అనేక మలుపులు తీసుకున్న ఈ కేసులో తాజా పెన్ డ్రైవ్ అంశం మరో సంచలనాన్ని సృష్టించింది. ఇక ఈ పెన్ డ్రైవ్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయనే విషయమే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? దేవిక, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వచ్చే అవకాశం ఉంది. మెయిన్గా చూసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 280 మంది వరకు వాంగ్మూలాలు సేకరించారు. మెయిన్గా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కొత్త సిట్ని కూడా ఏర్పాటు చేశారు. కొత్త సిట్ సిపి సజ్జనారు నేతృత్వంలో కొత్త సిట్ 9 మంది బృందంతో ఒక జంబో ప్యాకింగ్ లాగా ఒక 5గురు ఐపీఎస్లు, ఏసీపీలు 3, ఎడిషనల్ ఎస్పీ వీళ్ళందరికీ సంబంధించి దాదాపుగా 8 మందితో కూడినటువంటి ఒక సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సిట్ బృందం దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే ఏదైతే ఎస్ఐబి చీపుకున్నటువంటి ప్రభాకర్ రావుని ఇప్పటికి రేపు 25వ తారీఖు రాత్రి 10 గంటల వరకు సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది. దానిలో భాగంగానే ఈరోజు రేపు కొంత దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే ఏదైతే సిట్ కార్యాలయంలో అప్పుడు ప్రణీత్ రావు, ఏదైతే ప్రభాకర్ రావు వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి 2023 ఎలక్షన్ నేపథ్యంలో రాజకీయ పరిణామాలు చేంజ్ అవుతున్నాయి. రాజకీయ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావటం లేదని గ్రహించినటువంటి ప్రణీత్ రావు కావచ్చు, ప్రభాకర్ రావు వీళ్ళ ఇద్దరు కూడా 2-3 రోజుల ముందే దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన డేటా, హార్డ్ డిస్కులు కావచ్చు, పెన్ డ్రైవ్లు కావచ్చు మొత్తం కూడా తీసుకువెళ్ళి మొత్తం కూడా ఇరగొట్టేసి బయటపడేసి మూసినీధిలో పడేసిన పరిస్థితి అయితే చూసాం. మొత్తం కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ రోజుకి సంబంధించి కొత్త ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎస్ఐబి కార్యాలయంలో దొరికినటువంటి పెన్ డ్రైవ్ ఏదైతే ఉందో పెన్ డ్రైవ్లో చాలా కీలకమైన డేటా ఉన్నట్టుగా కూడా సిట్ అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఎవరినైతే ట్యాప్ చేశారో దానికి సంబంధించి డేటా పెన్ డ్రైవ్లో సేవ్ చేశారు. దాదాపుగా 10ల సంఖ్యలో పెన్ డ్రైవ్లు స్టోర్ చేసినటువంటి డేటా ఉంది. పెన్ డ్రైవ్లోనే ఫోన్ నంబర్స్ ఉన్నాయి. ప్రముఖుల ఫోన్ నంబర్స్ ఏదైతే దాదాపుగా వేల సంఖ్యలో ఫోన్ నంబర్లు గ్యాదర్ చేశారు. ఈ ఫోన్ నంబర్లన్నీ కూడా ఎవరు గ్యాదర్ చేయమంటే చేశారు, లేదంటే రాజకీయ ప్రలోభాలు ఎక్కువ ఉన్నాయా ఏంటి అనే కోణంలో కూడా సిట్ బృందం అయితే వీళ్ళని ఎంక్వైరీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రభాకర్ రావు ఒక ఐపీఎస్ అధికారి, సీనియర్ కావడంతో దీనికి సంబంధించి కొంత తెలివిగా సమాధానాలు చెప్తున్నారు. అయినా కానీ కొంత సిట్ బృందం అయితే సమాచారం రాబట్టే విధంగా క్వశ్చన్లు అడుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు పెన్ డ్రైవ్ అంశం కూడా బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏదైతే అప్పుడే ఫోన్ ట్యాపింగ్ రివ్యూ కమిటీగా ఉన్నటువంటి మెంబర్లుగా ఉన్నటువంటి సిఎస్ సోమేష్ కుమార్ కావచ్చు, శాంతి కుమారి లేదా తిరుపతి శేషాద్రి సలహాదారులుగా ఉన్నటువంటి శేషాద్రి వీళ్ళందరినీ కూడా సిట్ బృందం అయితే ఇప్పటికే వాంగ్మూలం రికార్డ్ చేసింది. దానికి సంబంధించి మొత్తం కూడా ప్రభాకర్ రావు ముందు పెట్టింది. పెన్ డ్రైవ్తో హార్డ్ డిస్క్ డేటాలకు సంబంధించి కూడా మొత్తం కూడా ప్రభాకర్ రావు ముందుంచి సిట్ అధికారులు అయితే
ఎంక్వైరీ చేసే పరిస్థితి. రానున్న రోజుల్లో రాజకీయ ప్రకంపనలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మెయిన్గా అప్పటి అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, లేదంటే మాజీ ముఖ్యమంత్రి ఎవరు మెయిన్గా దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. అప్పుడు బై ఎలక్షన్లో చూసుకున్నట్లయితే ప్రతిపక్షాలు ఏదైతే మనీ సంబంధించిన ఇష్యూల్లో ఏసీపీ రైట్స్ చేయించారు, వాళ్ళకి డబ్బులు చేరకుండా, నియోజకవర్గాలకి డబ్బులు చేరకుండా కొంత దీని ఫోన్ ట్యాపింగ్ ద్వారానే అరికట్టారు. మొత్తం కూడా ఓవరాల్గా చూసుకుంటే డబ్బులు ఫోన్ ట్యాపింగ్ ద్వారానే రాజకీయాన్ని ఏల్దామని బీఆర్ఎస్ పార్టీ చూసింది. దానికి సంబంధించి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా దాదాపు 2 ఏళ్ళు అవుతున్న కాంగ్రెస్ పార్టీ వచ్చి దాన్ని ఫస్ట్ టేకప్ చేసిన ఇష్యూ ఏదన్నా ఉందంటే ఫోన్ ట్యాపింగ్. దాదాపుగా 18 నెలల నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ నడుస్తూనే ఉంది. సుప్రీంకోర్టు మెయిన్గా ఇప్పుడు సిట్ బృందం కావచ్చు, ఇదంతా కూడా ఏదైతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ప్రభాకర్ రావు బెయిల్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయించాలి. దీనికి వెనక ప్రభాకర్ రావు ఒకటే కాదు, ప్రభాకర్ రావు ఎవరు చెప్తే చేశాడు అనే కోణంలో కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో పెద్ద తలకాయలు అన్నీ కూడా బయటికి రావాలనే కోణంలోనే మెయిన్ కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తుంది. దానికి సంబంధించి శీతాకాల సమావేశాలు ఉన్న నేపథ్యంలో శీతాకాల సమావేశాల అనంతరం కేసీఆర్ కావచ్చు, లేదంటే మాజీ మంత్రి హరీష్ రావుకి నోటీసులు ఇవ్వాలని సిట్ బృందం భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మెయిన్గా కేసీఆర్కి నోటీసులు ఇవ్వడానికి మెయిన్ కారణం ఏదైతే ఉందో న్యూస్ ఛానల్కి సంబంధించిన శ్రావణ్ కుమార్, ఎండీగా ఉన్నటువంటి శ్రావణ్ కుమార్, అప్పుడు మాజీ డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావు, వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణను డీకోడింగ్ చేస్తే ఈ వెలుగులోకి వచ్చినటువంటి అంశాల ఆధారంగానే ఇప్పుడు సిట్ బృందం కేసీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావుకి వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మెయిన్గా చూసుకుంటే బీజేపీ నోటీసులకు సంబంధించి బీజేపీ పార్టీ కూడా స్పందించింది. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా స్పందించారు. నిన్న బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే రాజకీయ సంబంధించి కేసీఆర్కి నోటీసులు ఇస్తున్న అంశాన్ని స్వాగతిస్తున్నామని కూడా చెప్పారు. ఇది 18 నెలల నుంచి ఒక సీరియల్ లాగా సాగుతుంది, కానీ సీరియల్స్ అయిపోతున్నాయి, కానీ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మాత్రం క్లోజ్ అవ్వట్లేదు. ఇది ఎంతవరకు వెళ్తుంది లేదా మధ్యలో ఆగిపోతుందా అని కూడా బండి సంజయ్ లాంటి వాళ్ళు కీలకంగా వ్యాఖ్యానించారు. దాదాపుగా మన ఇండియాలోనే ఎస్ఐపికి మంచి గుర్తింపు ఉంది. హైదరాబాద్ ఎస్ఐపికి సంబంధించి ఆ పేరు ప్రతిష్టలన్నీ కూడా గత ప్రభుత్వం చెడగొట్టిందనే విధంగా కూడా బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఎస్ఐబి ఏదైతే ఉందో ఎస్ఐబిని అడ్డం పెట్టుకుని పారిశ్రామికవేత్తలు కావచ్చు, జడ్జిలని బెదిరించడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఎస్ఐబిని అడ్డం పెట్టుకుని గత ప్రభుత్వం చేసిందని బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా నిన్న మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం కూడా ఓవరాల్గా చూసుకుంటే రేపు 25వ తారీఖు 10 గంటల వరకు ప్రభాకర్ రావు సిట్ అధికారులు దీనికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. 10 గంటల తర్వాత ఆయన్ని ఇంటికి పంపించే అవకాశం ఉంది. రోజు కూడా దీనికి సంబంధించి ప్రభాకర్ రావుకి ఇంటి దగ్గర నుంచే భోజనం వస్తుంది, అక్కడే వసతి కల్పించారు. దీనికి సంబంధించి మొత్తం కూడా మాట్లాడుకోవాల్సి వస్తే మాత్రం ఏదైతే దీనికి వెనకున్నారో అదే టార్గెట్, వాళ్ళని అరెస్ట్ చేయడమే ప్రధాన ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదంటే సిట్ బృందం భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే అప్పటి ప్రభుత్వం చేంజ్ అవుతుందని అర్థమైపోయి ప్రణీత్ రావు కావచ్చు, ప్రభాకర్ రావు అప్పుడు కొన్ని హార్డ్ డిస్కులు అయితే యూఎస్లో దాదాపు 2 సంవత్సరాల పాటు తలదాచుకున్నటువంటి ప్రభాకర్ రావు కొన్ని హార్డ్ డిస్కులు అక్కడే వదిలేసి రావడం జరిగింది. ఎందుకు వదిలేసి వచ్చారు ఏంటనే కోణంలో కూడా సిట్ ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో అన్నీ మర్చిపోయాను, గుర్తులేదనే, ఎందుకంటే సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు ఏ విషయాలు చెప్తే కొంత తప్పించుకోవచ్చు, ఏ విషయాలు చెప్పకూడదనే కోణంలో అయితే ఎక్కువగా ఉన్నట్లు, దానికి నేపథ్యంలోనే 5 ఐపీఎస్లతో కూడిన 9 మంది సిట్ బృందంతో ఒక కొత్త బృందాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళు వచ్చిన తర్వాతే కొంత పురోగతి సాధించినట్లు కూడా సిట్ బృందం అయితే భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ.